ప్రైవేటైజేషన్ జరిగితే, అండ్ ఆ ప్రైవేటైజేషన్ ఏంటో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దానివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే హాని అన్నా కలుగుతుందా, అది ఒకసారి నేను ట్రై చేస్తాను. ముందరే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను నేను. చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్, కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎథికల్, ఆనెస్ట్, యూజువలీ సింగిల్ ఆర్ 4-5 కలిసి పెట్టుకున్న హాస్పిటల్ వాళ్ళు మన దేశంలో హెల్త్ కేర్కి బ్యాక్ బోన్ ఎవరు అంటే వాళ్ళు, మీరందరూ ఇక్కడ కూర్చున్నవాళ్ళు. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు రేపు మీరు కూడా అట్లాగే బ్యాక్ బోన్ అవ్వాలని చెప్పి మా కోరిక. ఇంకోటి, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి నేనేం మాట్లాడబోతులే. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఇవాల్టి సందర్భంలో నేను హెల్త్ కేర్ ప్రైవేటైజేషన్ గురించే స్పెసిఫిక్గా మాట్లాడతాను. సో హెల్త్ కేర్ ప్రైవేటైజేషన్ నేను ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ 75% ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి కాదు. ఇది కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ గురించి. ప్రైవేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీ, ఒక డ్రాగన్ లాగా అన్నీ తినేందుకు రెడీగా ఉన్నట్లు అట్లాంటి సిచ్యువేషన్, ఆ కార్టలైజేషన్ని ఎట్లా, దానివల్ల వచ్చే హామ్ ఏంటి, అయినా బెనిఫిట్స్ అయినా ఉన్నాయా, అట్లా దాన్ని నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఇఫ్ యూ లుక్ అట్ మీ, నేను ఒక పబ్లిక్ హెల్త్ ఫిజిషియన్ని. సో మా పని ఏంటంటే భూతద్దం పట్టుకుని అన్నీ వెతికేందుకు, ఎక్కడేమి కిటికలు ఉన్నాయి, ఎక్కడేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చిన తర్వాత మీకు అద్దంలో చూపిస్తాం. భూతద్దం నుంచి స్టార్ట్ చేసి మీకు అద్దంలో చూపిస్తాం. ఇప్పుడు అద్దంలో చూపిస్తే మీరు ఆహా చాలా బాగున్నాం, చాలా బాగా పనిచేస్తున్నాం, సిండరెల్లాలా ఉన్నాం అని చెప్పి అనుకోవచ్చు. లేదా అసలైన రూపం కూడా మనం సర్కస్లో చూస్తాం చూసారా, అసలైన రూపం కూడా బయటపడవచ్చు. సో మాది ఒక ఆనెస్ట్గా మీ ఎదురుగుండా ఎవిడెన్స్ ప్లేస్ చేసి, ఆ ఎవిడెన్స్ ఏం చెప్తోంది, ఎట్లా ఉంది అద్దంలో మన మొహం ఎట్లా ఉంది, అది మేము ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు. ఇప్పుడు మన దేశంలో హెల్త్ కేర్ చూసి తక్కిన వాళ్ళతో కంపేర్ చేస్తే టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్, మనిషికి హెల్త్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది దేశంలో, ప్రభుత్వం ఎంత పెడుతోంది అవి చూస్తే మనం ఒక 150 దేశాల్లో ఫస్ట్ 50% లేవు, దాని వెనకాలే ఉన్నాం, 77th ర్యాంక్లో ఉన్నాం. దీంట్లో మనకు పెద్ద తేడా రాలే. ఏదో 1.6% నుంచి 2% దాకా, 2% దాకా పెరిగిందని చెప్పి గవర్నమెంట్ అంటారు, కానీ దానివల్ల మన ర్యాంక్లో, వరల్డ్లో ర్యాంక్లో ఏమీ తేడా రాలే. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే అవుట్ పేషెంట్ కేర్లో 18% అండ్ ఇన్పేషెంట్ కేర్లో నియర్లీ 45%. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ హెల్త్ సిస్టంలో ఆ లోడ్ ఉంటుంది. అంటే ప్రతి 5గురిలోంచి ఒకళ్ళు ఓవరాల్ గవర్నమెంట్ హెల్త్ సిస్టంలో అవుట్ పేషెంట్ క్లినిక్స్లో, అండ్ నియర్లీ 2 అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 నుంచి 2 గవర్నమెంట్ హెల్త్ సిస్టంలో అడ్మిట్ అవుతారు. సో గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మన దేశంలో. పర్సీవ్డ్ క్వాలిటీ అంటే నాకు దొరికే అందుబాటులో ఉన్న సర్వీస్ అది బాగుందా, మంచి క్వాలిటీయా లేదా, జనాలు గమనిక చూస్తే వాళ్ళు 60% మంది ప్రైవేట్ సెక్టర్లో కేర్ బెటర్గా ఉందని చెప్పి భావిస్తారు. అది కరెక్టా కాదో వేరే విషయం, వాళ్ళ భావన సంగతి నేను చెప్తున్నా, వాళ్ళు ఏం భావిస్తారు. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు చెప్పాను ఎంత ఇంపార్టెన్సో, 63%, 63% హాస్పిటల్స్ ఇండియాలో, 30% బెడ్స్ను, 81% డాక్టర్లు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు. సో ఆ 81%లో ఇందులో నేను 75% చెప్పాను.
అంటే ఒక 6% బ్లాక్ షీప్ అనమాట, అటు ఇటు కాని వాళ్ళు. అందుకని 81 నుంచి ఆ 6 తీస్తే 75 మంది ఆనెస్ట్ ఎథికల్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం గ్లోబల్గా చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఒక 17 గోల్స్ సెటప్ చేశారు. దాంట్లో హెల్త్ కూడా ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ ఇంకోటి, జెండర్ ఎక్విటీ, మేల్ ఫీమేల్ జెండర్ ఎక్విటీ, డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఒక 17 గోల్స్ పెట్టుకుని 2030 దాకా వీటిని రీచ్ అవ్వాలి అని చెప్పి గోల్ మంది. దాంట్లో గోల్ నెంబర్ 3 ఏమో ఆరోగ్య శాఖ, హెల్త్ కేర్ గురించి, దాని ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్, హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసేందుకు ఆ గోల్ నెంబర్ 3 ఉంది. ఈ గోల్ నెంబర్ 3 ఏమంటుందంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అందరికీ హెల్త్ సర్వీసెస్ ఉండాలి. ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్దేమో ఎవ్రీ పర్సన్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలి, హెల్త్ కేర్ అందుబాటులో ఉండాలి. రెండోది అఫోర్డబిలిటీ, వాళ్ళు ఎంత పే చేయగలరో దాన్ని బట్టి వాళ్ళకి సర్వీస్ దక్కాలి. వాళ్ళు పే చేయలేకపోయినా కూడా హెల్త్ సర్వీస్ మాత్రం తప్పకుండా వాళ్ళకి దక్కాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మనం ఆ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇండియా కూడా సైన్ చేశారు. మేము వీటిని అమలు చేస్తాం, వీటిని ఈ అందరికీ అందుబాటులో ఉండేట్లు మేము చూస్తామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అందరికీ హామీ ఇచ్చింది. ఇప్పుడు మనం 26 దాకా వచ్చేసాం, 2025 ఆగస్ట్లో వచ్చేసాం. ఇంకా మనం చాలా దూరం ఉన్నాం. ఈ డ్రీమ్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది డ్రీమ్, అది ఇంకా రియల్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుంది, కానీ ఆ దారిలో మనం మొదలయ్యాం. ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ 3 విధాలుగా మనకి బెనిఫిట్ ఇస్తుంది. ఒకటేమో హెల్త్ బాగుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఏమైనా రోగం ఉంటే మనం ఆఫీస్కి వెళ్ళలేం, ఇండస్ట్రీకి వెళ్ళలేం, యూనిట్కి వెళ్ళలేం. సో అందుకని సిక్నెస్ యాబ్సెంటీజం అంటే రోగం వల్ల అది పనికి వెళ్ళకుండా ఉంటుంది సిక్నెస్ యాబ్సెంటీజం. ఇప్పుడు సిక్నెస్ యాబ్సెంటీజం పెరగగానే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందరూ హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదొక ఫస్ట్ బెనిఫిట్. సో డెవలప్మెంట్కి హెల్త్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. రెండోదేమో ఎక్కువ మంది జనాలకి అందుబాటులో ఉంటాయి హెల్త్ సర్వీసెస్, అది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అందుకని నీడెడ్ సర్వీసెస్, ఏవైతే హెల్త్ సర్వీసెస్ అవసరమో వాటిని మనం నీడెడ్ హెల్త్ సర్వీసెస్ అంటాం, అవి అందుబాటులో ఉంటాయి. మూడోది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోను యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో. ఇవి మనకి ఇంకా ఎక్కువ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కార్టలైజేషన్, కార్పొరేట్ కార్టలైజేషన్ జరిగితే వీటి మీద, ఈ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మీద చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకని దాని నుంచి మన ప్రొటెక్షన్ కోసం దీన్ని కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో ఒక పార్ట్గా పెట్టారు. ఇప్పుడు 23లో 2023లో ఒక గ్లోబల్గా మ్యాప్ చూస్తే మనం ఎక్కడ ఉన్నా, ఎంత యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో ఎక్కడి దాకా మనం ఎదిగాం, ఎక్కడి దాకా వచ్చామని చూస్తే ఇండియా ఏమో 60% దగ్గర ఉంది. ఇది ఎక్కువ 60%కి ఎక్కువ కేటాయించింది పబ్లిక్ హెల్త్ సర్వీసెస్, ప్రైమరీ హెల్త్ కేర్, ఇమ్యునైజేషన్, వీటి వల్ల ఆ 60% వచ్చింది. ఉత్తి కార్పొరేట్ సెక్టర్ ఉంటే మాత్రం అది 60% కాదా 30% దగ్గర ఉండేది. సో గ్లోబల్ మ్యాప్ మీద మనం ఇంకా చాలా కృషి చేయాలి. పక్కనే చూడండి, చైనా చూడండి, ఒక 25 ఏళ్ళ క్రితం, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం క్యాటరాక్ట్ ఆపరేషన్కి ఇక్కడ మన దేశంలో 1000 రూపాయలు అయ్యే క్యాటరాక్ట్ ఆపరేషన్ చైనాలో 25 ఏళ్ళ క్రితం 50,000 రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మన ఇండియన్ రూపీస్ కింద 50,000 అయ్యేది.
అంత తేడా ఉండేది, ఎందుకంటే సర్వీసెస్ లేవు అప్పుడు. అట్లాంటిది 25 ఏళ్లలో మొత్తం అంతా మారిపోయింది, సీన్ మారిపోయింది, డ్రమాటిక్గా మారిపోయింది. ఇప్పుడు చూడండి, చైనా యూరప్తో అమెరికా కంటే సౌత్ అమెరికా కంటే చాలా బెటర్, కెనడా కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది చైనా పరిస్థితి వాళ్ళ హెల్త్ కేర్ గురించి. ఆ యూనివర్సల్ హెల్త్ కేర్లో మనం ఇంకా చాలా దూరం ఉన్నాం. అదే కార్పొరేటైజేషన్ అయిపోతే మొత్తం ఇక్కడెక్కడ ఉన్నా దీని నుండి ఇంకా కిందకు వచ్చేస్తాం. సో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మనకి ఎందుకు కావాలి? ఇంట్లో రేషన్లకి, బట్టలకి, ఇంటికి ఏ ఖర్చుల నుంచి హెల్త్ కోసం పక్కన తీసి పెట్టాలంటే చాలా కష్టం. ఈ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే హెల్త్ వల్ల తక్కిన వాటి మీద ఒక ఎఫెక్ట్ పడకూడదని చెప్పి ట్రై చేస్తాం. ప్రొటెక్షన్ గురించి మనం ఎంఫసైజ్ చేస్తాం. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి మనం ఒక హామీ ఇస్తున్నాం. అండ్ జేబులోంచి అయ్యే ఖర్చు దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తాం. మన దేశంలో చూస్తే 17% అగైన్ అట్లా ప్రతి 5 ఏళ్లలోంచి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ ఖర్చుకున్న ఆదాయం అంతా చూసుకు అన్నీ కలిపి పెడితే 10% కంటే ఎక్కువ హెల్త్ మీద పెట్టారంటే దాన్ని మనం ఒక డేంజర్ సిగ్నల్గా భావిస్తాం. 25% కంటే ఎక్కువ ఉంటే ఇంకా మరీ డేంజర్ సిచ్యువేషన్. దానికంటే ఎక్కువ ఉంటే ఉన్న లెవెల్ నుంచి వాళ్ళు ఇంకా కింద జారిపోయి ఈ పవర్టీ లైన్కి ఇంకా బాగా కిందకి వెళ్ళిపోతారు. ఆ హెల్త్ కండిషన్ వల్ల వాళ్ళు ఇంకా ఉన్న పవర్టీ లైన్ కంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. సో అవి చూస్తే 5% పవర్టీ లైన్ కింద వెళ్ళేవాళ్ళు, 7% ఏమో 25% కంటే ఎక్కువ ఖర్చు, ఇంటి ఖర్చు వల్ల, హెల్త్ వల్ల ఇంటి ఖర్చు మీద ప్రభావం పడటం, 10% ఏమో ఒక 17%లో. సో ఈ రెండు టర్మ్స్ కెటాస్ట్రోఫిక్ అండ్ ఇంపావరిష్మెంట్ ఇండికేటర్స్ అని చెప్పి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం అన్ని దేశాలని కేటగరైజ్ చేస్తాం. సో కెటాస్ట్రోఫిక్ అంటే మన జేబులోంచి అయ్యే ఖర్చు, హెల్త్ సర్వీస్ కోసం మన జేబులోంచి అయ్యే ఖర్చు ఏమి ఇన్సూరెన్స్ లేకుండా, థర్డ్ పార్టీ అంటే ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ, అది 10% మీద 25% మీద 2 లెవెల్స్లో మన 2 థ్రెషోల్డ్స్లో దాన్ని కంపేర్ చేస్తాం. ఇంపావరిష్మెంట్ అంటే పవర్టీ లైన్ కంటే కింద ఒక హెల్త్ మీద పెట్టిన ఖర్చు, అవుట్ ఆఫ్ పాకెట్ మన జేబులోంచి పెట్టిన ఖర్చు ఆ లెవెల్ ఉంటే వాళ్ళు ఉన్న లెవెల్ నుంచి కింద పవర్టీ లైన్ కింద వెళ్ళిపోతారు, దాన్ని ఇంపావరిష్మెంట్ అంటారు. ఈ 2 ఇండికేటర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని నేను ఎందుకు చెప్తున్నానంటే కార్పొరేటైజేషన్ అవుతే వీటి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో మీరు కేర్ఫుల్గా ఆలోచించండి. సో ఈ కంపారిజన్, గ్లోబల్ కంపారిజన్లో 10% కంటే ఎక్కువ హౌస్ హోల్డ్లో ఉన్న ఇన్కమ్ అది హెల్త్ మీద పట్టితే మనం చూస్తే ఇండియాని 10 to 20% మధ్యలో వస్తున్నాం. ఇది ఇంకా తగ్గిస్తే మనకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వటానికి అవసరం పడుతుంది. కానీ చైనా చూడండి 20% ఉంది. సర్వీసెస్ ఉన్నా కూడా వాళ్ళకి అఫోర్డబిలిటీ, ఎందుకంటే చైనాలో ఇన్సూరెన్స్ ఉండాలి లేదా మీరు సర్వీస్కి పే చేసే కెపాసిటీ అయినా ఉండాలి. అంతా ఫ్రీ సర్వీస్ అని చెప్పి ఎక్సెప్టింగ్ ప్రైమరీ కేర్ తప్ప తక్కిన వాటికి చైనాలో ఫ్రీ కాదు, మనం పే చేసుకోవాలి. అందుకనే అది మీరు చూస్తున్నారు, చైనా రెడ్లో ఉంది, మనం కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాం, ఆరెంజ్లో ఉన్నాం. కానీ ఇంకా తక్కిన ఏరియాస్తో కంపేర్ చేస్తే ఇంకా మనం చేయవలసిన కృషి చాలా ఉంది. చాలా వాటికు ఎక్స్పెన్స్ ఈ హెల్త్ మీద ఇంట్లోంచి అవుట్ ఆఫ్ పాకెట్లోంచి అయ్యే ఖర్చు సర్జరీస్ మీద అవుతుంది. తక్కిన ఖర్చు మలేరియా మందుకి, డైరియా మందుకి అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది, కానీ సర్జరీ మీద అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, మన దేశంలో 40% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ సర్జరీ కోసం ఉంటే 40% అవుతుంది. అదే
17% ఓవరాల్ ఉంటే సర్జరీ ఉంటే అది 40% అవుతుంది. అది చాలా చాలా డేంజరస్. దాన్ని మనం ఎట్లాగా తగ్గించాలో చాలా కేర్ఫుల్గా చూడాలి. సో ఈ ప్రైవేట్ హెల్త్ సెక్టర్ నేను ఒక రకంగా కేటగరైజ్ చేస్తున్నాను. ఒకటి ప్రైవేట్ సెక్టర్లో ఫర్ ప్రాఫిట్ ఉన్నారు, రెండోదేమో నాట్ ఫర్ ప్రాఫిట్ ఉన్నారు. ఫర్ ప్రాఫిట్ కార్పొరేట్ సిండికేటెడ్ అంటే 4-5 కలిసి ఒక నెట్వర్క్ లాగా పెట్టుకుంటారు. ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి పంపించి, ఇంకోళ్ళ నుంచి మూడో వాళ్ళకి పంపించి, ఆ సిండికేటెడ్ ప్రాక్టీస్. ఆ సిండికేటెడ్ ప్రాక్టీస్ కానీ కార్పొరేట్ ప్రాక్టీస్ కానీ ఒక రకమైన ప్రాక్టీస్. స్టాండ్ అలోన్ ఒకళ్ళు ఇద్దరు కలిసి ఎథికల్గా ప్రాక్టీస్ చేసుకోవటం అది చాలా ఎక్కువ శాతం మన దేశంలో, ఇందా చెప్పాను కదా. మూడోదేమో మనకి మిక్స్ సిస్టమ్స్. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు క్యాంపులు చేస్తారు. ఏదో కొంచెం ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేసిన క్యాంపులు చేస్తారు. ఈ క్యాంపులు చాలా వేరే రకాల లాంటి, ఏదో లాయన్స్ క్లబ్ లాంటి వాళ్ళు ఒకసారి డయాబెటీస్ క్యాంప్ చేసి, ఇందాక డయాబెటీస్ మీద స్కిట్ అయిందని విన్నా, ఏడాది ఒక క్యాంప్ చేస్తారు, అదే భలే క్యాంప్ చేస్తామని చెప్పి అంటారు. అట్లాంటి తర్వాత రఘునాథ్ గారు, లీలా గారు మాట్లాడతారు. వాళ్ళు చేసే క్యాంపులు వేరు, వాళ్ళ వృత్తే క్యాంపులు చేయటం, వాళ్ళ రెండింటికి తేడా ఉంటుంది. మనం మేజర్ ప్రాబ్లం ఈ ఫస్ట్ కేటగిరీలో కార్పొరేట్ సిండికేటెడ్ ప్రాక్టీస్లో. సో వీటిలో కంపేర్ చేస్తే ఒకటి మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్, మన అందరం ఫండ్ చేస్తున్న సిస్టమ్ అన్ని లెవెల్స్లో ఉంటుంది. ప్రైమరీ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, పైన మెడికల్ కాలేజ్ లెవెల్లో కానీ లేదా టెర్షరీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అన్ని లెవెల్స్లో ఉంటుంది. అదే ఎక్కువ వరకు కార్పొరేటైజ్డ్ హెల్త్ కేర్, టెర్షరీ కేర్, సూపర్ స్పెషాలిటీ కేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి. రూరల్ ఏరియాస్ చూస్తే ఎక్కడైతే మన ఇప్పుడు 65% పాపులేషన్ యావరేజ్గా ఇండియా తీసుకుంటే, ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు, రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. అక్కడ ఎక్కువ పెనట్రేషన్ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ ఉంటుంది. ఈ కార్పొరేట్ హెల్త్ సిస్టమ్ కూడా ఆ లెవెల్కి వెళ్ళారు, ఎందుకంటే దాని మీద పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, దాని మీద వచ్చే రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది, అందుకని అక్కడికి వెళ్ళరు. పై లెవెల్కే కార్పొరేట్ వాళ్ళు పై లెవెల్కే ఎక్కువ వెళ్తారు. సో అఫోర్డబిలిటీ కూడా గవర్నమెంట్ హెల్త్ సిస్టంలో, పబ్లిక్ హెల్త్ సిస్టంలో ప్రైమరీ కేర్ వరకు అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న కరప్షన్ ఉంటాయి, మామూలు ఇస్తారు కదా, లోపలికి వెళ్ళేందుకు ముందర లైన్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాలంటే మామూలు ఇవ్వాలి. అట్లాంటి కరప్షన్ ఉంటుంది, కానీ హై లెవెల్ కరప్షన్ గవర్నమెంట్ సిస్టంలో తక్కువ. అదే కార్పొరేట్ సిస్టంలో అంతా పై లెవెల్లో జరుగుతుంది, కిందకేం రాదు, అంతా పై లెవెల్లో జరుగుతుంది. అందుకనే ఎక్స్పెన్సివ్ ఎక్కువైపోతుంది, అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. గవర్నమెంట్ సిస్టమ్ గురించి ఎక్కువ మనం కంప్లైంట్స్ చూస్తే ఇన్ఎఫిషియంట్, నాకు చాలా టైం పడుతుంది, వెళ్ళగానే మొత్తం రోజంతా కూర్చోబెడతారు, డాక్టర్ గారు ఉండరు అక్కడ, డాక్టర్ గారు ఉంటే నర్స్ ఉండదు, సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ జనాలు ఉన్నా కూడా ఫంక్షన్ చేయదు సరిగ్గా, అది ఇన్ఎఫిషియన్సీ. అదే జనరల్గా కార్పొరేట్ సెక్టర్లో ఇన్ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ సిస్టంలో యాబ్సెంటీజం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు రాలే, వారానికి 3 రోజులు రారు, కొంతమంది వారానికి ఒకసారి వస్తారు, మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. అది ప్రైవేట్ సెటప్లో, కార్పొరేట్ సెటప్లో ఉండదు. ఆ తేడాలు ఉన్నాయి, కొన్ని ఇక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని అటు అడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్ని దేశాల్లో గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ని ప్రైవేటైజ్ చేసేందుకు కృషి చేశారు. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తున్నా ఇక్కడ. ఓవరాల్గా ఏంటంటే ప్రైవేట్ ఓనర్షిప్, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కార్పొరేట్ సెక్టర్లో అట్లాంటి పెద్ద ప్రైవేటైజేషన్ జరిగినప్పుడు, పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ జరిగినప్పుడు. అది నిజమే, అది వాస్తవమే. దీంట్లో 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో మీరు పేషెంట్ ఎవరిని తీసుకుంటున్నారో చాలా సెలెక్టివ్గా ఉంటారు, వీళ్ళు పే చేయగలరా, పే చేయలేరా, ఆరోగ్యశ్రీ నుంచి వస్తుందా, అక్కడి నుంచి వస్తుంది, అవి ఆలోచించి సెలెక్టివ్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. రెండోది స్టాఫింగ్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఎఫిషియన్సీ కావాలి కదా మీకు, స్టాఫింగ్ తగ్గిపోతుంది.
ఇప్పుడు అందరూ ఏఐ గురించి కొంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్టాఫింగ్ తగ్గిపోతుంది, దాంతో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఈ రోజు వరకు ఎక్కడైనా విశ్వ లెవెల్లో చూస్తే, గ్లోబల్ లెవెల్ మీద చూస్తే ఎక్కడ హార్డ్ కోర్ ఎవిడెన్స్ లేదు ఏది ప్రైవేటైజ్ చేస్తే బెనిఫిట్స్ పాపులేషన్కి ఎక్కువ ఉంటాయని చెప్పి అసలు ఎవిడెన్స్ ఈ రోజు దాకా లేదు. కాంట్రరీ ఎవిడెన్స్ ఉంది. ఆ కాంట్రరీ ఎవిడెన్స్ ఏంటి నేను చూపిస్తాను మీకు. ఒకటి, కాస్ట్ కటింగ్ చెప్పాను కదా, సెలెక్టివ్గా తీసుకుంటారు, స్టాఫ్ తగ్గిస్తారు, కాస్ట్ తగ్గిస్తారు, అందుకని మీకు ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. కానీ దానివల్ల క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీస్ కూడా ఒకసారి కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఇంకోటి, ఈ కార్పొరేట్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు అక్కడ పనిచేస్తున్న డాక్టర్లకి మీరు ఈ ప్రొసీజర్లు చేయండి, ఇది ఎందుకు చేయట్లేదు, దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది హాస్పిటల్కి అనే నెమ్మదిగా ఒక ఫోర్స్ వస్తుంది. అట్లాంటి ఫోర్స్ వచ్చినప్పుడు మనం చేస్తున్న సర్వీసెస్ చాలా ఇంపాక్ట్ అవుతాయి, కాంప్రమైజ్ అవుతాయి. అండ్ అన్నెసరీ హాస్పిటలైజేషన్. మొన్న ఒక హాస్పిటల్ చూసి హైదరాబాద్లో ఒక ఆడిట్కి వెళ్ళినప్పుడు 800 బెడ్ హాస్పిటల్, దాంట్లో 200 బెడ్స్ ఐసీయూ బెడ్స్. 25% ఒక హాస్పిటల్ ఐసీయూలో ఉందంటే ఎక్కడ గ్లోబల్ స్టాండర్డ్స్ బట్టి ఎక్కడ ఉండదు. నార్మల్గా ఐసీయూలో మీకు 5% బెడ్స్ అవసరం ఉంటుంది యాక్చువల్ అడ్మిషన్స్ కావాలంటే. మరి 25% ఐసీయూ బెడ్స్ ఉన్నాయంటే ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంది, ఆదాయం కోసమే కదా. ఇప్పుడు మన మేజర్ ఇంకో ప్రాబ్లం వస్తుంది, కాన్ఫిడెన్షియాలిటీ, పేషెంట్ ఇన్ఫర్మేషన్. దీన్ని మనం సెక్యూర్గా మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఒక రకమైన అగ్రిమెంట్ చేస్తున్నాం. నేను ఇక్కడికి వస్తున్నాను, మీరు నన్ను ఎగ్జామిన్ చేస్తున్నారు, దాంట్లో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ మన ఇద్దరి మధ్యలో సామ్యతం, తక్కిన వాళ్ళు ఎవరికి వెళ్ళకూడదు, ఒక ఒప్పందం వస్తుంది దాంట్లో. అన్ఫార్చునేట్లీ ఈ కార్పొరేటైజేషన్లో నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు, దాని కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎత్తు మీద పెరిగిపోతున్నాయి. ఇది ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం చాలా చాలా ఇమేజెస్ కావాలి. ఎన్ని ఇమేజెస్ వస్తే మీకు అంత బెటర్గా అవుతుంది. ఆ మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీ ఇచ్చే ప్రోడక్ట్ అంత ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం ఇమేజెస్ కావాలి, పేషెంట్ డేటా కావాలి, ల్యాబ్ రిజల్ట్స్ కావాలి, స్పెసిమెన్స్ కావాలి. ఇవన్నీ ఇప్పుడు కార్పొరేటైజేషన్ అవుతే ఇవి చాలా ఈజీగా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదొక పెద్ద డేంజర్. పేషెంట్ తెలియదు పాపం వాళ్ళ డేటా ఎట్లా వాడుతున్నారో, ఎక్కడ వాళ్ళే మన కోసం వాడుతున్నారు అనుకుంటారు, కానీ పేషెంట్ కోసం 20% దాంట్లో బెనిఫిట్ ఉంటే 80% ఇంకెవరికో బెనిఫిట్ వస్తుంది. ఈ ఫ్యూచర్లో దిస్ క్యాన్ బికమ్ అ వెరీ హ్యూజ్ రిస్క్. నెగటివ్ ఇంపాక్ట్, మోటివేషన్ ఇట్లాంటి జరుగుతున్నప్పుడు చాలామంది ఎథికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, కావాలని ఎవరు తప్పు చేయాలని చెప్పి అనుకోరు. అట్లాంటి వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ బాగా కిందకు వచ్చేస్తాయి. సో ఇట్లాగా మనం గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ని సడన్గా ప్రైవేటైజ్ చేస్తే నెగటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. నేను చెప్పాను కదా హాస్పిటల్స్. ఇప్పుడు చూడండి, మనం మొత్తం అన్ని బిగ్ చైన్స్ ఇండియాలో చూస్తే అన్ని చైన్స్లో బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉత్తి పెట్టుబడి కోసం వస్తున్నారు, వాళ్ళు జనాభాకి ఇంప్రూవ్మెంట్ చేయడం రావట్లే. పెట్టుబడి వస్తే ఇట్లా పెడితే మనం ఒక 1000 రూపాయలు పెడితే 10,000 రూపాయలు నాకు ఎప్పుడు రిటర్న్ వస్తుందా చూస్తున్నారు. అట్లా ఇప్పుడు చూడండి, అన్నీ ఈ టామిసెక్ హోల్డింగ్స్ అని, బ్లాక్ స్టోన్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ఫండ్ ముందర ఈ సహ్యాద్రి హాస్పిటల్ వాళ్ళు రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు సహ్యాద్రి కూడా కొనేసుకున్నారు. ఇంత లెవెల్ ఆఫ్ ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ ఉంటే మన డేటా దానికి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది జర్మనీ నుంచి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ప్రైవేటైజేషన్ వల్ల ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి భావిస్తాం మనం. ఇక్కడ జర్మనీలో గవర్నమెంట్ హెల్త్ సిస్టంలో ప్రైవేట్ సిస్టమ్ని యాడ్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్
చాలా తగ్గిపోయింది. స్టాఫ్ రిడ్యూస్ చేశారు, తగ్గించేశారు స్టాఫ్ని. ఎందుకంటే ఎఫిషియన్సీ, ప్రాఫిట్ ఎక్కువ రావాలని చెప్పి. సో నాన్ ప్రాఫిట్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ మేకింగ్ హాస్పిటల్స్ స్టాఫ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. నాన్ క్లినికల్ స్టాఫ్ ఎక్కువ, ఈ స్టాఫ్ కూడా ఎక్కడ తగ్గుతారు? నాన్ క్లినికల్ స్టాఫ్ అంటే ల్యాబ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, వీళ్ళందరినీ తగ్గించేస్తారు. ఎందుకంటే డాక్టర్లు కావాలి, నర్సులు కావాలి సర్వీస్ ఇచ్చేందుకు. వాళ్ళనే వాళ్ళందరినీ తగ్గించేస్తాయి, ఎందుకంటే ప్రాఫిట్లు కావాలి. సో జర్మనీ నుంచి ఇది ఒక స్టడీ పబ్లిష్ అయింది. స్కాట్లాండ్, ఇది ఇంగ్లాండ్లో నేషనల్ హెల్త్ సిస్టమ్ మొత్తం అన్ని దేశాలు, యునైటెడ్ కింగ్డమ్లో ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, వేల్స్ కానీ అన్నిటిలో నేషనల్ హెల్త్ సర్వీస్ అంటే ఒక ఎలక్షన్ ఇష్యూ. ఒక టైంలో 20% ట్యాక్సెస్, పన్నులన్నీ ఈ హెల్త్ సిస్టమ్కి వెళ్ళేది. చాలా ఎఫిషియెంట్గా రన్ చేసేది, ఎవరికేం కంప్లైంట్స్ ఉండేవి కాదు. కానీ 20% పన్నుల్లో దాంట్లో వెళ్తే తక్కిన వాటికి యాక్టివిటీస్కి డబ్బులు తక్కువ అవుతాయని చెప్పి ప్రైవేటైజేషన్ పెద్ద ఎత్తు మీద మొదలుపెట్టారు. స్కాట్లాండ్లో చిన్న చిన్న ప్రైవేట్ ప్రాక్టీషనర్స్, మనలాంటి వాళ్ళు జనరల్ ప్రాక్టీషనర్స్ని అందరినీ కలిపి ఒక మెగా ప్రాక్టీస్, ఒక సిండికేట్ లాగా తయారు చేశారు. దానివల్ల స్కాట్లాండ్లో చాలా చాలా హెల్త్ అవుట్కమ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. అందుకని ఈ సిస్టమ్ మనకి పనికిరాదేమో అని చెప్పి ఈరోజు స్కాట్లాండ్లో అందరూ అనుకుంటున్నారు. మొత్తం యునైటెడ్ కింగ్డమ్ అన్ని దేశాలు, ఈ 4, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, 4 కలిపి చూస్తే 2013 నుంచి ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఏమైందంటే 1% అంటే 1% ప్రైవేట్ ఇంక్రీజ్ అవుతే దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎంతమంది చేస్తున్నారో దాని మీద ఎక్కువ మంది చావటం మొదలుపెట్టారు. ఆ అమౌంట్ చిన్నగా అనిపించవచ్చు, కానీ మీరు ప్రతి ఏడాది చూసారంటే అది చాలా చాలా అమౌంట్ అయిపోతుంది. సో ప్రైవేటైజ్ చేయగానే ప్రతి పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ చావులు పెరిగాయి. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన లేబర్ గవర్నమెంట్ అక్కడ ఈ పాలసీని మళ్ళీ ఆలోచిస్తున్నారు. దీన్ని మనం ఎట్లా తగ్గించాలి, ఎన్హెచ్ఎస్ మీద అంత మనం పెడుతున్న డబ్బులు అవసరమా, ఈ ప్రైవేటైజేషన్ ఎట్లా తగ్గించాలి, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలని. సో గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ని ప్రైవేట్ హెల్త్ కేర్కి యూకేలో వచ్చిన తర్వాత దాంట్లో బెనిఫిట్స్ ఏమీ ఎక్కువ కనిపించలే. సో ఇది ఒక గ్రాఫిక్గా చూపించాలంటే బడ్జెట్ తగ్గించారు గవర్నమెంట్ తరఫు నుంచి, నేషనల్ హెల్త్ సర్వీస్ బడ్జెట్. ప్రైవేటైజేషన్ ఇంక్రీజ్ చేశారు. తక్కిన వాళ్ళకి ఇచ్చే సోషల్ బెనిఫిట్స్ అంటే మీకు వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఎవరో లేకపోతే వాళ్ళకి నర్సింగ్ హోమ్లో పెట్టే సోషల్ బెనిఫిట్, వాటిని తగ్గించడం మొదలుపెట్టారు. వీటితో ట్రీటబుల్ ఎవరైతే బతికే వాళ్ళు చావటం మొదలుపెట్టారు. ట్రీటబుల్ మార్టాలిటీ అంటే అది, దాంట్లో ఇంక్రీజ్ అవటం మొదలుపెట్టింది. సో ఇంగ్లాండ్లో, యూకేలో ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ సిస్టమ్ మనకి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వలేదు. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి అట్రాక్టివ్గా ఉంటాయి ఈ కార్పొరేట్ సెక్టర్కి. ఏంటి ఈ సర్వీసెస్? ఇప్పుడు మనం ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ నెట్వర్క్ చూస్తే కింద సబ్ సెంటర్స్ ఉన్నాయి. 1,67,000 సబ్ సెంటర్స్. అవి ఒక 25,000 ప్రైమరీ లెవెల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. దానిపైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి, ఎక్కడైతే ఫస్ట్ లెవెల్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారో, బ్లాక్ లెవెల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్గ్రేడెడ్ అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఇవి ఒక 7,000-8,000 ఉన్నాయనుకోండి. పైన ఒక 700 డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 784 మెడికల్ కాలేజెస్. దాంట్లో హాఫ్ ఏమో గవర్నమెంట్, హాఫ్ ప్రైవేటు. ఆ మెడికల్ కాలేజెస్ తక్కినవన్నీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి. ఈ కార్పొరేటైజేషన్ వాళ్ళు చూసారంటే కింద ఉన్న 2-3 లెవెల్స్ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎక్కువ పని ఉంటుంది, అంతమంది జనాభాని ఎక్కడ వాళ్ళు పోషించగలరు, చాలా కష్టం. వాళ్ళు మానిటర్ ఎట్లా చేయగలరు, చాలా కష్టం. ఒక హాస్పిటల్ అయితే మానిటర్ చేయడం చాలా ఈజీ. ఎవరు ఏం చేస్తున్నారు, జియో ట్యాగింగ్ చేసి, అవి చేసి, అన్నీ చేసి
వాళ్ళని చూసుకోగలరు, కానీ ఆ కింద లెవెల్స్లో చూసుకోవటం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఒక 10 లక్షల మంది కమ్యూనిటీ లెవెల్లో మనకు ఆశాస్ ఉన్నారు. చాలా స్టేట్ గవర్నమెంట్లు ఇప్పుడు వీటిని వాళ్ళ ఓన్ శాలరీ కింద వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు. కొన్ని స్టేట్స్లో ఇంకా వాలంటరీ బేసిస్ మీద ఉంది, కానీ మెజారిటీలో అది గవర్నమెంట్ వాళ్ళ శాలరీ ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ఆనరేరియం. ఒక 90,000 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు. వీళ్ళందరినీ ప్రైవేటైజ్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే దాని నుంచి బెనిఫిట్ ఎక్కువ రాదు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా ఒక 5,000 మంది దాకా స్పెషలిస్ట్ ఉన్నారు, ఎందుకంటే 4 స్పెషలిస్ట్ కావాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి. అవి 30 బెడ్లు ఉన్న హాస్పిటల్స్. వాటికి వాళ్ళకి కష్టం అవుతుంది, అందుకని ఆ లెవెల్కి వెళ్ళరు. వాళ్ళ ఇంట్రెస్ట్ పైనే. ఒక కంపారిజన్ చేద్దాం, ప్రైమరీ కేర్లో ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదో కంపేర్ చేద్దాం. పోలియో తీసుకున్నారన్న పబ్లిక్ సెక్టర్లో అందరికీ ఫ్రీ, ఎవరు పోలియో డ్రాప్స్కి కానీ ఇంజెక్షన్ కానీ పే చేయక్కర్లే. అదే ప్రైవేట్కి వెళ్ళారనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారు, ప్లస్ ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు, 2 కలిపి ఇస్తున్నారు. అది ఇంజెక్షన్ కలుపుగానే అది రేట్లు పెరిగిపోయాయి, 2,500, 3,000. గవర్నమెంట్లో ఫ్రీ. రేబీస్ కుక్క కాట్లు, మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది కదండి, సుప్రీంకోర్టు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఎవరెక్కడ కుక్కల్ని ఎవరు సేవ్ ఎక్కువ చేస్తున్నారు అని. పబ్లిక్లో ఫ్రీ. ఏ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా రేబీస్ వ్యాక్సిన్, టాప్ క్వాలిటీ రేబీస్ వ్యాక్సిన్, ఇప్పుడు 14 ఇంజెక్షన్ అవసరం లేదు, టాప్ క్వాలిటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అదే ప్రైవేట్ సెక్టర్కి వెళ్తే 1,500, 3,000 ఆ రేంజ్లో ఉంటుంది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్, మెడిసిన్స్ ఎక్కడో పనిచేయవో ఆ ట్యూబర్కులోసిస్ ట్రీట్ చేసేందుకు చూడండి ఎంత తేడాను. గవర్నమెంట్లో ఫ్రీ, ప్రైవేట్లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ కార్పొరేట్ హాస్పిటల్ 25 లక్షల ఖర్చు అవ్వచ్చు, తక్కిన చోట్ల 25 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో తేడా చూడండి. సో కార్పొరేట్ సెక్టర్కి అక్కడ ఇంట్రెస్ట్, ఆ 25 లక్షల ఇంట్రెస్ట్ ఉంది, తక్కిన వాటిలో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ప్రైమరీ హెల్త్ కేర్ ఎప్పుడూ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళ అకౌంటబిలిటీ ఉండాలి. ఇది మన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద స్టార్ట్ చేసిన ఇన్సూరెన్స్ కింద రీసెంట్గా ఒక ఎవాల్యుయేషన్ జరిగింది ఛత్తీస్గఢ్లో. మన ఎక్కువ దూరం లేదు, పక్కనే రాష్ట్రం. సో ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అన్నీ ఇచ్చి ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత కూడా ఒక 6% కంటే ఎక్కువ జనాభా ఈ ఫెసిలిటీని వాడుకోలే. 58% హాస్పిటలైజేషన్ మొత్తం ఛత్తీస్గఢ్లో ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో ఉంది, కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళే గవర్నమెంట్ సెక్టర్లో ఉంది. మన దగ్గర మారిపోయింది, ఛత్తీస్గఢ్లో ఇంకా గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, జేబులోంచి ఖర్చు పెట్టవలసిన అవసరం గవర్నమెంట్లో అవనివ్వండి, ఈ ప్రోగ్రామ్ అవనివ్వండి, ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా జేబులోంచి ఖర్చు ఇంకా అవుతుంది. అక్కడ హాస్పిటల్కి చేరాలి, భోజనం అందించాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో ఆ ఖర్చులు కూడా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ గవర్నమెంట్లో ఉండవు, బయట నుంచి తీసుకోవాల్సి వస్తాయి, దాని ఖర్చు కూడా ఉంటుంది. సో ఆయుష్మాన్ భారత్ వచ్చిన తర్వాత కూడా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఈ బెనిఫిట్ ఎక్కువ మనకి కనిపించలే. ప్రైవేట్ హాస్పిటల్, లాస్ట్ పాయింట్ చూడండి, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అది ఎక్కువ పెరిగిపోయింది, ఎందుకంటే అక్కడ మనకి ఆదాయం ఉంది. తొందరగా ట్రీట్ చేసి పంపిస్తే ఆదాయం లేదు. సో కార్పొరేట్ సెక్టర్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ హాస్పిటలైజేషన్ స్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను అన్ని సైడ్స్ నుంచి ఇది ఒక ఎగ్జాంపుల్ తయారు చేశాను. ఆయుష్మాన్ భారత్ కింద ఒక ఫ్యామిలీకి ఎంతమంది సదస్సులు ఉన్నా కూడా దానికి ఏం ఇది లేదు. 70 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ సర్వీస్. ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఖర్చు అవుతుంది, అది మేము భరిస్తామన్నారు. 5 లక్షలు మొత్తం అందరూ మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి.
యాక్చువల్ చూస్తే లంగ్ క్యాన్సర్ మీద తర్వాత రఘు గారు ఇంకా బెటర్గా చెప్పగలరు. అప్రాక్సిమేట్గా 11 లక్షలు ఖర్చు అవుతుంది. మరి 5 లక్షలు ఖర్చు అయిన తర్వాత ఇచ్చిన ఇంకా 6 లక్షలు గ్యాప్ ఉంది కదా, అది జేబులోంచి పెట్టుకోవాలి కదా. సో మనం ఆ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వైపు వెళ్ళే బదులు రెండో డైరెక్షన్లో వెళ్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 6 లక్షలు. ఇవి నేను కొన్ని జాగాల నుంచి కేటాయించిన ఫిగర్స్ పైన కింద అవుతూ ఉంటే అప్రాక్సిమేట్గా ఒక రిప్రజెంటేటివ్ కంపారిజన్. ఇది 5 లక్షలు మొత్తం అందరికీ కలిపి ఒక మనిషికి అయ్యే ఖర్చు అది 11 లక్షలు 6 లక్షలు. స్ట్రోక్ వచ్చిందనుకోండి, దాని తర్వాత మందులు రీహాబిలిటేషన్ వాటికి అన్నిటికీ కలిపి 3 లక్షలు అవుతుంది. యాంజియోప్లాస్టీ 1.5 లక్షలు. ఐసీయూ అడ్మిషన్ 3 రోజులు ఉంటే 1 లక్ష. సో ఒక వారం ఉన్నారనుకోండి 2 లక్షలు. 2 సదస్సులు ఇంట్లోంచి వెళ్ళాలంటే 4.5 లక్షలు. అంటే 5 లక్షలు మించి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్న, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్న ఈ ప్రొసీజర్స్ మన వాటి మీద అయ్యే ఖర్చు చూస్తే ఇది మనకి జేబులోంచి అయ్యే ఖర్చుని తగ్గించటంలే. దీన్ని మనం ఆలోచించాలి. 5 లక్షలు అట్లీస్ట్ 75 ఏళ్ళ మీద ఉన్న వాళ్ళకైనా అట్లీస్ట్ పర్ మెంబర్, ఫ్యామిలీ బదులు పర్ మెంబర్ ఇస్తే, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అన్నిటికంటే ఎక్కువ రిస్క్లో ఉంటుంది. వాళ్ళకైనా మనం ఏమైనా మేలు చేయగలమా అది ఆలోచించాలి. మన ఇన్కమ్ పిరమిడ్ చూడండి, ఇండియాలో ఇది లేటెస్ట్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ది. 4,300 కంటే తక్కువ ఆదాయం ఉన్న 10% పాపులేషన్లో. 11,000 అంటే 12,000 వేసుకోండి అప్రాక్సిమేట్గా, ఇంకో 10%. 20,000 30%. ఎక్కువ మంది మనం ఉన్నవాళ్ళం ఆ కేటగిరీల దగ్గరికి వస్తాం. 20 నుంచి 30,000 నెలకి ఆదాయం ఉన్న ఆ కేటగిరీలో వస్తాం. ఆ రెండు కలిపితే 50%. 20,000 30,000 రెండు కలిపితే 50% అక్కడే ఉన్నారు. అది మన ఇన్కమ్ కేటగిరీ మొత్తం అందరినీ చూస్తే దేశంలో. 40,000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు 10%. చూడండి, అంటే తగ్గిపోతుంది. 66 పైన ఉన్నవాళ్ళు 70 అనుకోండి 9%. 9 లక్షల పైన ఆదాయం నెలకు ఉన్నవాళ్ళు 1%. సో ఆ లెవెల్ కలిపితే మనం ఈ 5 లక్షలకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెడితే ఈ 80% 10 10 30 20 80% ఆ ఖర్చు భరించడం చాలా చాలా కష్టమవుతుంది. సో మనం ఉన్న ఇన్కమ్ ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ బట్టే ఇంకా మనం ఆ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నిజంగా వర్క్ చేయాలంటే చాలా తేడా తేవాల్సి వస్తుంది. ఇది ఈ 20% ముందు చూసారా, వీళ్ళు ఆయుష్మాన్ భారత్ లేకపోయినా మేనేజ్ చేయగలరు. కానీ తక్కిన వాళ్ళకి 80%కి ఇది పనిచేయదు. ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ మన దేశంలో తక్కిన వాటితో కంపేర్ చేయండి. బంగ్లాదేశ్ మర్చిపోండి, చాలా తక్కువ. నేపాల్లో మనకంటే కొంచెం తేడా ఉంది, తక్కువ. ఇండోనేషియా చూడండి, ఇండోనేషియా మనలాగానే అదే టైంలో డచ్ నుంచి ఫ్రీడమ్ వచ్చి వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ అయ్యారు. గత 15 ఏళ్లలో చాలా తేడా వచ్చింది ఇండోనేషియా ఎకానమీలో. సో ఇప్పుడు వాళ్ళ ఎక్కువ సిస్టమ్ అంతా ఎవరో ఇన్సూరెన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ అయినా ఇస్తుంది లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవాలి. చూస్తే మీకు 80% ఇండోనేషియాలో ఏదో రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. మంది చూడండి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది 10% కంటే తక్కువ. 20% అఫోర్డ్ చేయగలరు కానీ 10% కంటే తక్కువ. అదే గవర్నమెంట్ పెట్టేది 30% వరకు. సో ఇండోనేషియాతో కంపేర్ చేస్తే మనం వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే పెట్టుబడి పెట్టగలరో వాళ్ళు కూడా అంతమంది పెట్టడం లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పెట్టుకుందాంలే అని హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టరు. అప్పుడు ఆ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అయ్యే ఖర్చు 10 రెట్లు కానీ 50 రెట్లు కానీ ఎక్కువ అవ్వచ్చు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. ఇప్పుడు కొత్తగా మన అందరికీ జిఎస్టీ వచ్చేసింది, అందరం జిఎస్టీ కడుతున్నాం. ముందర ఉత్తి 6% 7% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ఉన్నారు, ఇంకేమి ట్యాక్స్ రాదు.
ఇప్పుడు ప్రతి వాళ్ళు మనం కాల్గేట్ టూత్ పేస్ట్ కొన్నా, ఒక టూత్ బ్రష్ కొన్నా, ఒక లైఫ్ బాయ్ సబ్బు కొన్నా మనం గవర్నమెంట్కి పన్ను చెల్లాయిస్తున్నాం త్రూ జిఎస్టీ. అట్లాంటప్పుడు ప్రతి ట్యాక్స్ పేయర్కి, విచ్ ఇస్ 100% ఆఫ్ ద పాపులేషన్, రెస్పాన్సిబుల్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వటం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా ఇస్తారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తారా, ఎట్లా ఇస్తారా అది మనం సెపరేట్గా ఆలోచించవచ్చు. కానీ ఇది బికమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అ ట్యాక్స్ పేయర్. ఈ దేశంలో ఇప్పుడు ఆ 7% కాదు, మొత్తం అందరం పన్నులు కడుతున్నాం త్రూ జిఎస్టీ. ముందరది లేదు, సేల్స్ ట్యాక్స్ ఎవరు కట్టేవాళ్ళు కాదు, ఎవడు బిల్లు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు కంపల్సరీగా అందరూ జిఎస్టీ అందరం కడుతున్నాం. సో ఈ కాస్ట్ డైనామిక్స్ వచ్చిన ఎగ్జాంపుల్ మీ అందరికీ ఆలోచించని పెడుతున్నా. ఒకటి, మనం ఒక హెల్త్ సిస్టమ్, ఒక హాస్పిటల్ పెడితే ఒక ఖర్చు ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అందరికీ పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వటం, ల్యాబ్ పెట్టుకోవటం, ఐసీయూ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కాస్ట్ అవుతుంది. దాని మీద ఓవర్ హెడ్స్ ఉంటుంది. ఇది ఎయిర్ కండిషనింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ అన్నిటికీ కొంచెం ఖర్చు ఉంటుంది. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ, హాస్పిటల్ కట్టిన కదా ఇంట్రెస్ట్, లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని ఇంట్రెస్ట్ కట్టాలి, అది ఓవర్ హెడ్ కింద వేసుకోండి. ఫ్యూచర్ రేపు 3 ఏళ్ల తర్వాత నేను కొత్త ఎక్విప్మెంట్ కొనాలంటే ఇవాళ నుంచే ప్లాన్ చేయాలి, కొంచెం దానికోసం కూడా పెట్టుకోవాలి. ఇంటి ఖర్చుల కోసం, మనందరూ కూడా బతకాలి, తినాలి, ఇంటి ఖర్చుల కోసం ఉంటుంది. దానిపైన గ్రీడ్ ఖర్చు ఉంటుంది, అంటే దానికి ఒక లిమిట్ ఉండదు. ప్రతి ఏడాది నేను బిజినెస్ క్లాస్ టికెట్ కొనుక్కుని ఒకసారి జపాన్ వెళ్ళాలి, ఒకసారి లండన్ వెళ్ళాలి, ఒకసారి యుఎస్, అది గ్రీడ్ అనమాట. దానికోసం అవసరం కోసం కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. సేల్ ఏమవుతుంది అంటే మన అయిన ఖర్చు నుంచి మనం ఎంతకి ఆ సర్వీస్ అందిస్తున్నాం, దానికోసం ఎంత ఛార్జ్ చేస్తున్నాం అంటే అది సేల్ ప్రైస్ అయిపోయింది. సేల్ ప్రైస్ మనం ఎక్కువ ప్రొసీజర్స్ చేసాం అనుకోండి, సేల్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ డైనామిక్స్ చూస్తే మామూలుగా యాక్చువల్ కాస్ట్ మీద ఒక 5% మీరు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వేసుకుని, ఇంట్రెస్ట్ ఏదైతే మనం లోన్ తీసుకున్నానికి 10% యావరేజ్గా వేసుకుంటే, ఫ్యూచర్కి రేపు వచ్చిన అవసరాలకి ఒక 15% వేసుకుంటే, ఇంట్లో ఖర్చులకు 20% వేసుకుంటే, లగ్జరీ నీడ్స్ అది మీరు ఆలోచించుకోవాలి, నాకు ఎంత లగ్జరీ కావాలని. అది పాపం పేషెంట్ మీద రుద్దకూడదు, మీ లగ్జరీ కోసం పేషెంట్ సఫర్ అవ్వకూడదు. అవన్నీ వేసుకుంటే ప్రొసీజర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇక్కడి నుంచి నా లేజర్ పాయింట్ పని చేయట్లేదు, అందుకని ఐ కాంట్. సో మామూలుగా ఎథికల్ ప్రాక్టీస్ ఉంటే యాక్చువల్ కాస్ట్ మీద మీరు ఒక 20%, మ్యాక్సిమం 50% కలిపి తీసుకుంటే అది ఎథికల్ ప్రాక్టీస్ అవుతుంది. గ్రీడ్ ప్రాక్టీస్ అనుకోండి, 3 times అంటే 300%, 500%, 1000% మీరు పెట్టుకుంటే అది గ్రీడ్ కోసమే, అది మీ అవసరం కోసం, జనాభా బెనిఫిట్ కోసం కాదు, మీ అవసరం కోసం మీరు పెట్టుకుంటున్నారు. సో ఒకసారి మనం ఆలోచిద్దాం, ఏది అయితే ఎక్విటబుల్గా మనం మేనేజ్ చేయగలమో దాని గురించి మనం చూసుకోవడం చాలా చాలా అవసరం. సో వీటి కోసం మనం ఒక 80-20 ప్రిన్సిపల్ ఫాలో అవ్వచ్చు. ఆ 20% చూపించే కదా ఇన్కమ్ ఉన్న దేశంలో 9-10% ఏమో 60,000 కంటే ఎక్కువ నెలకి, ఇంకో 10% 90 కంటే ఎక్కువ, ఇంకో 1% 9 లక్షలలోనే ఎక్కువ. వీళ్ళందరినీ వదిలేసేయండి, వాటిని మనం కవర్ చేయకుండా వాళ్ళు ఏదో ఒక దారి చూసుకుంటారు, కవర్ చేసుకుంటారు. కానీ మిగిలిన 80%కి మనం ఎట్లా కవర్ చేయగలమో అది చూడాలి. అది కార్పొరేటైజేషన్ వల్ల అవదు, ఒక ఎథికల్ ప్రైవేట్ ప్రాక్టీషన్ అయితే చేయగలడు. నేను నాకు చూపించిన ఉదాహరణతో ఇది మనం ఆలోచించుకోవాలి. ఈ దేశాన్ని మనం అందరికీ ఆరోగ్యం సరిగ్గా అందించాలి అంటే, రోగాలు తగ్గించాలంటే ఈ 80-20 ప్రిన్సిపల్, 80% గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎన్జిఓ సెక్టర్ ఇన్వాల్వ్ చేస్తారో, సర్వీస్ కాంట్రాక్ట్ చేస్తారో, ఏది చేస్తారో వాళ్ళ ఇష్టం, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాలి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. సబ్సిడైజ్ సిస్టమ్ అంటే ప్రైవేట్
వార్డ్ లాగా ఉండొచ్చు, సెమీ ప్రైవేట్ ఉండొచ్చు, ఫ్రీ జనరల్ వార్డ్, ఇవన్నీ చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. నేను ఐ కేర్లో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి ఐ కేర్లో పనిచేస్తాను. అందుకని ఐ కేర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. క్రాస్ సబ్సిడీ అంటారు, అంటే ఎక్కువ పే చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుని ఎవరు ఏమీ ఇవ్వలేని వాళ్ళకి మీరు కవర్ చేస్తారు. ఆ క్రాస్ సబ్సిడీ మోడల్ తీసుకుంటే మనం ఏ ప్రాక్టీస్ అయినా ప్రాఫిటబుల్గా పెట్టుకోవచ్చు, కానీ జనాలకి ఇబ్బంది లేకుండా అది మనం మేనేజ్ చేయొచ్చు. అట్లాంటివి మనం చూడాలి. అట్లాంటి సిస్టమ్ ఏమైతే ప్రాఫిట్ వచ్చిందో అది కూడా మీరు సిస్టంలోనే గవర్నమెంట్లో ఉందనుకోండి, కొంచెం ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రైవేట్ వార్డ్ సరిగ్గా ఎఫిషియెంట్గా రన్ చేస్తే మంచి సర్వీస్ ఉంటే ఆ ప్రైవేట్ వార్డులో కూడా జనాలు వస్తారు. మీరు ఇస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎక్కువ అక్కడే పెట్టారనుకోండి, మధ్యలో స్టార్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ పెట్టేందుకు, చేస్తే అప్పుడు వచ్చారంటే దాన్ని వచ్చే ఆదాయాన్ని మీరు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సర్వీసెస్ కోసం వాడుకోవచ్చు. నేను 25 ఏళ్ళు ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పనిచేశానండి. అక్కడ ఉండేది ఈ క్రాస్ వచ్చిన డబ్బులంతా కొంతమంది బ్రహ్మాండమైన వ్యక్తులు, డాక్టర్ వేణుగోపాల్ అని కార్డియోథొరాసిక్ సర్జన్, ఆయన కార్డియాక్ సెంటర్ పెట్టినప్పుడు వచ్చే కలెక్షన్తో కార్డియాక్ యూనిట్ని బాగా డెవలప్ చేసుకున్నారు. మేము గుంటూరులో చదువుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మా మాజీ కార్డియాలజీ హెడ్ లక్ష్మణరావు గారు ఐటీసీ మీద తెచ్చారనుకోండి, ఆ రోజు మేము అందరం మొత్తం అంతా రూమ్ అంతా స్మోక్తో నిండిపోయి ఉండేది. ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ డబ్బులు, కానీ డెవలప్ చేశారు ఆయన. ఈ రీజన్లో అది ఫస్ట్ కరోనరీ కేర్ యూనిట్. సో అట్లా మేము చేయగలం, కానీ ఇది ఒకళ్ళిద్దరు చేస్తే అవదు. భారీ ఎత్తు మీద ఇట్లా అవుతే చాలా మన సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఏవైతే యూనిట్ నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ పెరిగాయనుకోండి, అప్పుడు కాస్ట్ కూడా కిందకు పడిపోతుంది. ఇది ఐ హాస్పిటల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తున్నది. 1998లో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ కింద ఎన్జిఓ హాస్పిటల్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమైనా అవసరం ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% వరకు సపోర్ట్ ఇచ్చింది గ్రాంట్లో. తక్కిన 50% ఎన్జిఓ హాస్పిటల్ పుటప్ చేయాలి తీసుకుని. ఎవరు ఆలోచిస్తున్నారు, సారీ అండి ఇప్పుడు అయిపోతుంది. ఆ 50% ఆ ఎన్జిఓ హాస్పిటల్ పెట్టుకునేది. దానికి రిటర్న్ గవర్నమెంట్కి ఆ ఇన్వెస్ట్ మీద రిటర్న్ ఎట్లా ఇచ్చారు, ఎన్ని కాట్రాక్ట్ సర్వీస్ చేస్తారో ఒక నంబర్ కేటాయించారు. ఏడాదికి ఇన్ని కాట్రాక్ట్ ఆపరేషన్ మీరు చేయాలి, 5 ఏళ్ళు ఇన్ని కాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే మీ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పెట్టుబడి అది మేము ఇంకా మిమ్మల్ని అడగం, దాని మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ స్కీమ్ బ్రహ్మాండమైన స్కీమ్. ఇది దీన్ని ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ 2 హాస్పిటల్ కట్టిన తర్వాత మన బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా కొంతమంది, ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాడికి పనికిరావు. వాడి పాపని చంపేశారు ఆ స్కీమ్, దాని తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఎన్పిసిబి సైట్ చూస్తే నో సపోర్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పై లైన్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్లో. ఇట్లాంటిది మా కొలీగ్ స్టార్ట్ చేశారు ఈ సిస్టమ్. ప్రమాణమైన సిస్టమ్. కొంచెం ఆలోచించాలి మనం, ఇట్లాంటి ఇన్నోవేటివ్ సిస్టమ్స్తో మనం ఏమైనా తేడా తేగలమా అని. కరోనా ట్రస్ట్, ఇది ఇంకో ఎగ్జాంపుల్ మీతో షేర్ చేయాలి. కరోనా ట్రస్ట్ బెంగళూరులో ఒక 1986లో స్టార్ట్ చేశారు. ఈ కరోనా ట్రస్ట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, స్పెషలిస్ట్ లెవెల్ దాకా 2 ఐ హాస్పిటల్స్ కూడా రన్ చేస్తున్నారు. ఒక 6 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తున్నారు అక్రాస్ ద నేషన్. ఆ గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారు, అక్కడ ఇప్పుడు పని చేస్తున్నారు. బ్రౌన్ కలర్ ఉన్నాయి అక్కడ ముందర పని చేశారు, ఇప్పుడు పని చేయట్లే. కానీ చాలా వరకు పెద్ద ఎత్తు మీద ఒక చేంజ్ తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్ని ఎఫిషియెంట్ చేసి ప్రాఫిట్స్ తీసుకొచ్చి, ప్రైమరీ హెల్త్ కేర్లో కూడా ప్రాఫిట్స్ తీసుకొచ్చి మేనేజ్ చేసి, మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా కరోనా ట్రస్ట్ ఎంప్లాయ్ చేస్తుంది. మెడిసిన్స్ అవన్నీ కూడా కరోనా ట్రస్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ వాడుకుంటారు. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాన్ని మేనేజ్మెంట్ కోసం కరోనా ట్రస్ట్కి ఇచ్చింది. ఇట్లాంటి ఉదాహరణలు కూడా మనం తక్కిన మల్టీ స్పెషాలిటీ కేర్లో కూడా వీటి గురించి మనం ఆలోచించవచ్చు.
సో సబ్సిడైజ్డ్ హెల్త్ కేర్ అదొక మనకి ఇంపార్టెంట్ వే అవుట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కట్టిన దానికి ఒక ఎన్జిఓ ట్రస్ట్ లాంటి వాటికి ఇచ్చి వాటి రన్ చేస్తే ఈ కార్పొరేటైజేషన్ కార్టెల్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ కేర్ పెరుగుతుంది, కేర్ ఏమో అందుబాటులో ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఈ సబ్సిడైజ్డ్ హెల్త్ సిస్టమ్ మనం ఎట్లా మేనేజ్ చేయాలో చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏళ్ల తర్వాత గవర్నమెంట్ రోల్ ఉత్తి రెగ్యులేటర్గా మానిటర్గా మిగులుతుంది. అదే గవర్నమెంట్ దానికంటే ఎక్కువ చేయకూడదు. యాక్చువల్లీ ఈ ట్రస్ట్లని, ఎన్జిఓస్, ఈ చిన్న హాస్పిటల్స్ అని మనలాంటి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అందరూ కలిసి వాటిని రన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ సిస్టంలో ఉంటే కరప్షన్ పెరుగుతుంది. అదే రెండింటిని యాక్టివిటీస్ని సెపరేట్ చేసామనుకోండి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అది ఎట్లా కాంట్రాక్ట్ అవుట్ చేస్తారా, ఎందుకు అడాప్షన్కి ఇస్తారా, ఆ సిస్టమ్ని మనం స్లోగా కూర్చొని ఆలోచించాలి. కానీ దేర్ ఆర్ సొల్యూషన్స్ విచ్ క్యాన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. ప్రైమరీ కేర్ మాత్రం, ఎందుకంటే మ్యాక్సిమం మన దగ్గర డెత్స్ అయ్యేవి ఆ లెవెల్లో అవుతాయి. అందుకని ప్రైమరీ హెల్త్ కేర్ మాత్రం నెక్స్ట్ 20-25 ఇయర్స్ వరకు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండటం చాలా చాలా అవసరం. ఇది నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఒకళ్ళిద్దరే పాపం ఆలోచించారు, తక్కిన వాళ్ళు ఆలోచించలేదు. థ్యాంక్ యూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.